అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎస్ టీవీ. నేను మీ జాను. హిందువులు దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న ఆలయం, దేవతలు సృష్టించిన పవిత్ర నగరం, సాక్షాత్తు రాముడు నడియాడిన పవిత్ర నేల, త్రేతాయుగం నాటి రామరాజ్యానికి నిలువెత్తు నిదర్శనం అదే మన అయోధ్య. అయోధ్య ఈ పేరు వినగానే తెలియని ఏదో భక్తి భావన. ఆ ఆలయాన్ని దర్శించుకున్న విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి దుర్గా ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ఆ విశేషాలు మనతో పంచుకోవడానికి మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బాలరాముని ప్రాణప్రతిష్ఠ రోజే మీరు దర్శనం చేసుకోవడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? అండ్ ఆ భాగ్యం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. చాలా అద్భుతంగా జరిగింది కార్యక్రమం. నిజంగా ఇది పూర్వజన్మ సుకృతమేమో ఇలాంటి అదృష్టం కలగడం. ఎందుకనంటే ఈ బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ రోజు ఇందులో పాల్గొనటం చాలామంది భారతదేశంలో ఉన్న ప్రజలు కరసేవలో కానీ, అలాగే ఈ ఉద్యమాల్లో పాల్గొనలేకపోయాం అనుకున్న వాళ్ళకి కనీసం విగ్రహ ప్రతిష్టలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా నాకు ఈ ఆలయ నిర్మాణంలో మొట్టమొదటి పునాదుల దగ్గర నుంచి కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి 40 అడుగుల లోతుకి ఉన్న మట్టిని తీసివేసి అక్కడి నుంచి ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓహ్! నేను ఈ 40 అడుగుల కిందకి కూడా పని జరుగుతున్నప్పుడు వెళ్ళటం జరిగింది. అలాగే ఫౌండేషన్ గ్రౌండ్ లెవెల్‌కి వచ్చినప్పుడు, అలాగే మొదటి అంతస్తు వచ్చినప్పుడు అన్ని సందర్భాల్లోనూ కూడా వెళ్ళటం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నా. అంటే అలా చూసి ఆ గ్రౌండ్ లెవెల్స్‌ని చూసి ఇప్పుడు ఇలా చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? అసలు చూడగానే ఆ పాజిటివ్ వైబ్ కానివ్వండి. చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా రాముని యొక్క వైబ్రేషన్స్ ఈ ఈ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ ద్వారా ప్రపంచవ్యాప్తంగా రాముని యొక్క ఇది వెళ్తుంది. విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి ప్రతి ఇంటికి అక్షంతలు పంపించడం జరిగింది. ప్రతి ఇంటింటికి అక్షంతలు రావడం జరిగింది. ఎలా అనిపిస్తుంది మీకు అలా? నిజంగా విశ్వ హిందూ పరిషత్ 1983 నుంచి కూడా ఈ రామ మందిర నిర్మాణం కావాలి అని చెప్పి ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఇన్ని పోరాటాలు ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఈరోజు ఈ రామ మందిర నిర్మాణం చేసుకోవడం జరిగింది. అందువల్ల రాములు వారే స్వయంగా వారి దగ్గర పూజించిన అక్షింతల్ని ఈ దేవాలయానికి రండి అని పిలుపునిచ్చే విధంగా ప్రజలందరి దగ్గరికి వెళ్ళాలని పెద్దలు నిర్ణయం తీసుకోవటం. దాన్ని నవంబర్ 5వ తారీఖున రామాలయంలో ఉన్న బాలమందిరం దగ్గర పూజించిన అక్షింతల్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకి పంపించడం. అక్కడి నుంచి రాష్ట్రాల నుంచి జిల్లాలకి, జిల్లాల నుంచి మండలానికి, అలాగే పంచాయతీకి, ప్రతి ఇంటింటికి కూడా ప్రతి 100 కుటుంబాలకి ఒక జట్టు ఇంటింటికి వెళ్ళి అక్షింతలు ఇచ్చి, అక్షింతలతో పాటు మందిర యొక్క చిత్రము, అలాగే కరపత్రం కూడా ప్రాణప్రతిష్ఠ రోజు ఏమేం చేయాలి అనే విషయాలు తెలియజేస్తూ కరపత్రం కూడా అందించడం జరిగింది. నిజంగా మా కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ఇలా అక్షింతలు ఇచ్చేటప్పుడు వారి దగ్గర నుంచి రెస్పాన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ కార్యకర్తలు ఇంటికి వెళ్ళినప్పుడు పక్క ఇంట్లో అన్ని మతస్థులు ఉంటే వారికి ఇవ్వాలా వద్దా అని సందిగ్ధంలో ఉన్నప్పుడు కూడా మా ఇంటికి రాలేదేంటి? మాకు ఇవ్వండి, రాముడు అందరివాడు అని చెప్పి అడిగి తీసుకున్న సందర్భాలు కూడా నిజంగా ఒక్కొక్కసారి మాకు రోమాంచితంగా ఉన్నాయి. లైవ్‌లో చూస్తేనే మాకిలా గూస్ బంప్స్ రావడం, అసలు ప్రతి ఒక్కరు ఏదో మనం మ్యాచ్ చూసినప్పుడు ప్రతి ఒక్కరు ఇంటింటా మ్యాచ్ చూస్తాం కదా! అందరూ ప్రతి ఒక్కరు ఫోను పట్టుకొని ఉండడం. మాకే ఇలా అనిపించింది. మీరు లైవ్‌లో అక్కడ ఉండడం. చాలా అద్భుతంగా అయోధ్యలో ఉన్న ప్రతి వీధి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి హిందూ ఎలాగైతే రామనామం స్మరించారో, అయోధ్యలో ప్రతి ఇల్లు, ప్రతి గడప, ప్రతి వీధి కూడా రామనామంతోటి మారుమోగింది. నిజంగా ఒక అద్భుతమైన ఈ ఘట్టం. నెక్స్ట్ కూడా దర్శనానికొచ్చిన భక్తులకి ఏం ప్రసాదం పెడతారేం అని అనుకుంటున్నారు? లడ్డు ఆర్ పులిహోర? అంటే ఇక్కడికొచ్చేటప్పటికి ఏంటంటే అక్కడున్న సాంప్రదాయం ప్రకారం అంటే డ్రై లడ్డు ఉంటుంది. ఓకే. అటువంటివి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం అందిస్తారు. మీ దర్శనం ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది సార్? చాలా అద్భుతంగా ఉంది. స్వయంగా దేవుడు ప్రత్యక్షమైతే చూస్తే ఎటువంటి అనుభూతి కలుగుతుందో అలాంటి అనుభూతి కలిగింది. దేశవ్యాప్తంగా 4000 మంది స్వామీజీలు పాల్గొనటం ఇదొక విశేషమైన కార్యక్రమం. నిజంగా ఇలాంటిది ఇంతవరకు ఇక్కడ జరిగి ఉండలేదు. 4000 మంది స్వామీజీలు ఒకేసారి ఒక కార్యక్రమంలో పాల్గొనటం అనేది ఒక అద్భుతమైన అంశం ఇది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న విశిష్ట వ్యక్తులు 2500 మంది దాదాపుగా పారిశ్రామికవేత్తలు కావచ్చు, సినీ ఇండస్ట్రీ నుంచి కావచ్చు, తర్వాత ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, అలాగే స్పోర్ట్స్‌లో ఉన్న క్రికెటర్స్, టాప్ పీపుల్ ఎవరైతే ఉంటారో దేశవ్యాప్తంగా 2500 మంది విశిష్ట వ్యక్తులు కూడా ఒకేసారి ఒక దగ్గర ఉండడం. మన దేశ ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనటం.
ఇది చాలా నిజంగా అంటే మాటల్లో చెప్పలేనంత అనుభూతి. అయోధ్యలో ఎక్కడైనా మా ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టడం జరిగిందా? లేకపోతే మీకెక్కడైనా ఎక్కడ రాముల వారి విగ్రహం ఉంటుందో అక్కడల్లా ఆంజనేయ స్వామి విగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. ఆంజనేయుడు, రాముల వారు ఉన్న ప్రతి చోట ఆంజనేయుల వారు ఉంటారు. అలా రా అయోధ్య మొత్తం మీద దాదాపుగా 5,000కు పైగా దేవాలయాలుంటాయి. అన్ని చోట్ల రాముల వారితో పాటు ఆంజనేయ స్వామి ఉంటారు. ఏదైతే నిన్న రామ జన్మభూమిలో నిన్న జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన దేవాలయంలో కూడా ఎంట్రన్స్‌లోనే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. అయోధ్య నగరంలో నిన్న మీరు అక్కడే ఉండడం జరిగింది. ఎలా అనిపించింది మీ ఎక్స్‌పీరియన్స్? నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అయోధ్యలోని వీధులన్నీ కూడా రామనామ స్మరణతోటి మారుమోగినియి. నిజంగా ఆ అనుభూతి క జీవితంలో అదే మాటల్లో చెప్పలేనిది. అంతటి అద్భుతమైన అనుభూతి అక్కడ కలిగింది. అణువణువు ఇదే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి రామభక్తుల్లోనూ గూడా కలిగి ఉంటుందని అనుకుంటున్నా. అన్ని చోట్ల అంత మంచి కార్యక్రమాలు జరిగినాయి. అటువంటిది ఇక అయోధ్యలో అంటే ఇక చెప్పనలవిలేనంత ఆ అనుభూతి కలిగింది. మీరు స్టార్టింగ్ నుంచి చూసారు కదా! ఎప్పుడైతే స్టార్ట్ అయిందో పునాది నుంచి ఇప్పటి వరకి చూసారు. ఏమన్నా డిఫరెన్సెస్ ఇది ఇలా ఇంతలా డెవలప్ అయిపోతుంది, ఇంతలా అయిపోయింది అని మీకేదైనా అనిపించిందా? నిజంగా చెప్పాలంటే ఇది దాదాపుగా 30 సంవత్సరాల క్రితం విశ్వ హిందూ పరిషత్తు ఈ రామ మందిర ఉద్యమాన్ని టేకప్ చేసిన రోజు నుంచే అశోక్ సింఘాల్ గారు మా పెద్దలు వారు ఆ రోజు నుంచే ఊహించారు ఇంత పెద్ద రామాలయం రావాలని. ఆ రోజే దీనికి ప్రణాళిక చేయటం, అప్పుడే వారు శిలలు కొన్ని సేకరించి చెక్కించి పెట్టడం జరిగింది. అది ఈరోజు ఆచరణలోకి వచ్చింది. విశ్వ హిందూ పరిషత్ ఆర్ట్ ఫ్యాక్టరీ తరపు నుంచి ఈ సాంగ్ మీరు రిలీజ్ చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా అద్భుతంగా ఉందండి. జనవరి 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకు ఇంటింటికి కూడా ఆ రాముల వారి అక్షంతల్ని అందించడం జరిగింది. ఆ తర్వాత 15 తారీఖు నుంచి 22 తారీఖు వరకు గూడా భక్తులందరినీ గూడా రాముల వారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ ఒక పాటని అందించాలని చెప్పి అనుకున్నప్పుడు, నా మిత్రులు విఎస్ రాజు గారు ఆర్ ఫ్యాక్టరీ అధినేత వారి సహకారం తీసుకోవడం జరిగింది. వారి సౌజన్యంతోటి విశ్వ హిందూ పరిషత్ తరపున ఈ 'వస్తున్నాడదిగో బాలరాముడు' అంటూ ఒక పాటని తయారు చేయడం జరిగింది. ఇది గురునాథ శాస్త్రి గారు మంచి అద్భుతమైన సాహిత్యాన్ని వారు ఇవ్వటం, లిరిక్స్ రాయడం జరిగింది. అలాగే జోషిభట్ల గారు సంగీతం అందించారు. శ్రీకృష్ణ గారు ఈ పాటని చాలా అద్భుతంగా పాడారు. ఇది మన పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగానే ఈ పాటని రిలీజ్ చేయడం జరిగింది. ప్రజల్లో, రామభక్తుల్లో అసలు ఈ పాటను వినగానే అందరి నుంచి కూడా చాలా అనూహ్యమైన స్పందనొచ్చింది. చాలా అద్భుతమైన పాటగా ఇది ప్రజల్లోకి వెళ్ళింది. పవన్ కళ్యాణ్ గారు ఆ పాట ఇన్నప్పుడు ఆయన ఎక్స్‌పీరియన్స్ ఏమైనా మీతో షేర్ చేసుకోవడం జరిగిందా? చాలా అద్భుతంగా ఉందని చెప్పని అనడం. అలాగే ఆ పాట వస్తున్నప్పుడు కూడా అందులో లీనమైపోయి వారు కూడా రాముల వారి భక్తులే. హ్మ్. హ్మ్. అవును. ఆంజనేయులు వారిని బాగా ఆరాధించే అవును. వ్యక్తి. అవును. కాబట్టి చాలా అద్భుతంగా ఉందని చెప్పడం వారు ప్రశంసించడం జరిగింది. ఇంకా మీ సైడ్ నుంచి ఇలాంటి పాటలు ఇంకా ముందు ముందు మేము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? తప్పనిసరిగా ఆధ్యాత్మికతని ప్రజల్లో పెంపొందించడం కోసం రకరకాలైనది పర్టిక్యులర్‌గా రాముల వారి భక్తులందరికీ గూడా వివిధ రూపాల్లో అందించాలని చెప్పి మాకు సంకల్పం ఉంది. భవిష్యత్తులో మరి ఆ రాముల వారి అనుగ్రహంతోటి ఏం చేయగలుగుతామో. విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి మీరు భక్తులకి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి పెద్దలు ఏదైతే సూచించారో దాని ప్రకారం ఇంటింటికి అక్షంతలు ఇవ్వటం, అలాగే దేవాలయ చిత్రము, కరపత్రం అందించడం జరిగింది. అందులో 22 తారీఖు ప్రజలందరూ కూడా వారి వారి స్థానికంగా ఉండే దేవాలయాలకు వెళ్ళి, ఆ దేవీ దేవతల్ని ప్రసన్నం చేసుకునేలాగా వారిని పూజించి 12 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల మధ్యలో అయోధ్యలో జరిగే రామమందిర యొక్క రాముల వారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్‌లో సామూహికంగా చూడమని చెప్పి పిలుపునివ్వడం. అలాగే ఆ రోజు రాత్రికి ఇంట్లో దీపావళి ఎలా చేసుకుంటామో ఆ విధంగా మినిమమ్‌గా 5 దీపాలు వెలిగించి రామ దీపోత్సవాన్ని నిర్వహించుకోమని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. పిలుపునిచ్చిన దానికన్నా గూడా ఎక్కువగా స్పందించి రామభక్తులు అందరూ దేశవ్యాప్తంగా గూడా చక్కగా అన్ని దేవాలయాల్ని అలంకరించి, అక్కడ పూజలు, భజనలు చేసి రాత్రికి ఇంట్లో దీపాలు వెలిగించి దీపావళి నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ప్రోత్సహించిన అందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ తరపున పేరు పేరున వారికి మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మీరందరూ గూడా రాబోయే సంవత్సరం లోపు కుటుంబ సమేతంగా అయోధ్య వెళ్ళి ఆ రాముల వారిని దర్శించి వారి అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి ఆశిస్తున్నా. జై శ్రీరామ్. జై శ్రీరామ్.